హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే ఒక ప్లేస్కి అయితే వచ్చాం. హైదరాబాద్ అంటే గుర్తుండే ప్లేస్కి అయితే వచ్చాం. అదైతే చార్మినార్. మేమైతే అందరం అయితే ఈరోజు చార్మినార్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి, అంటే డ్రెస్సెస్ కానీ లేదా వాచెస్, హ్యాట్స్ అండ్ చాలానే ఉన్నాయి ఇక్కడ చూసేటివి, ఇంకా మనం కొనేటివి కూడా. ఇక్కడ రేట్స్ తక్కువే కానీ ఇక్కడ క్వాలిటీ బాగుండదు. అందుకని ఇక్కడ ఏం అంతలా కొనాలనిపిస్తుంది కానీ కొనం, ఎందుకంటే క్వాలిటీ బాగుండదు కాబట్టి ఎక్కువ రోజు రాగే కాబట్టి కొనము. అండ్ మేమైతే ఇక్కడ నేపాలీస్ అనుకుంటా, వాళ్ళైతే నేపాలీసే కావచ్చు, నేపాలీస్ని అయితే చూసాం. అండ్ ఇదైతే మక్కా మసీద్. ఫస్ట్ చార్మినార్కి వెళ్ళి మక్కా మసీద్కి వెళ్తాం. అండ్ ఫస్ట్ ఇక్కడ మేమైతే ఐస్ క్రీమ్ అయితే తినుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే సమ్మర్ కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చాము కాబట్టి ఎండగా ఉంది కాబట్టి మేము ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్ళాం. అండ్ అక్కడ కొంచెం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకి భాగ్యలక్ష్మి దేవి టెంపుల్ అయితే ఉంది చూడండి, అక్కడ కనపడుతుంది కదా మీకు. ఇది ఎందుకు కట్టారో మీకు తెలిసే ఉండుంటుంది. అండ్ మేమైతే ఇప్పుడు టికెట్ కోసం అయితే వెళ్తున్నాము. మెల్లిమెల్లిగా టికెట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ చూడండి వే టు ఎంట్రీ టికెట్ అని ఉంది. వాళ్ళు అంటున్నారు ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళండి అని. మేము కూడా ఐస్ క్రీమ్ తినేసి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మన సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది చార్మినార్ది. చూడండి అక్కడ కనపడుతుంది కదా ఎంట్రీ టికెట్. అదైతే ఇప్పుడు ఆ రూట్లో అయితే మనం వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ మనమైతే ఏమంటారు, మనకైతే ఇక్కడ ఇండియన్స్కి అయితే తక్కువనే రేటు, నాకు తెలిసి ఒక 30 రూపీస్ అట్లా ఉండుంటుంది. అలా కొంచెం మెల్లిగా అయితే మేము ఇప్పుడైతే వెళ్తున్నాము. అలా దగ్గరికి వెళ్ళినాక అక్కడ చూడండి, మీరు అటు సైడ్ చూడొచ్చు, అలా అంతా కనపడుతుండొచ్చు మీకు లోపల ఎలా ఉంటుందో. అండ్ మేము ఈ లోపలికి వెళ్ళినాక కూడా చూపెడతాం మీకు ఇంకా లోపల ఎలా ఉంటుందో. ఇందులో నుంచి మనకి టూ రూట్స్ అయితే ఇచ్చారు, అటు ఇటు వెళ్ళడానికి రానికి. చూడండి అక్కడైతే మనకి మీకు కనపడుతూ ఉండుంటుంది అక్కడ మీకు, అదైతే ఉంది కదా ఎంట్రీ టికెట్ ఫీ 25 రూపీస్ ఫర్ ఇండియన్స్. అండ్ అదర్ విజిటర్స్ అయితే వేరే కంట్రీ వాళ్ళకైతే ఎక్కువ 250 అనుకుంటా. 25 అయితే ఇండియన్స్కి. మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. నాకైతే కొంచెం ఎక్కువ సంతోషం అవుతుంది. నేను ఆల్రెడీ చిన్నప్పుడు ఎక్కినా, నాకు గుర్తులేదు కాబట్టి మళ్ళీ ఎక్కుతున్నా. ఈ మెట్లకైతే ఒక దండం పెట్టాలి, చాలా హైట్లో ఉన్నాయైతే. ఇంకా ఇరుకు చూడండి అక్కడ మెట్టు ఒక్కొక్కటి ఎంత ఉందో. చాలా చిన్నపిల్లల్ని తీసుకొని అయితే రాకండి, పడితే మాత్రం ఇంకేం లేదు అంతే. నాకైతే చాలా భయం వేసింది. అటు ఇటు సపోర్ట్ తీసుకొని అయితే ఎక్కినాం. మేమైతే తీసుకొని వచ్చినా కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ అక్కడ చాలా రిస్క్ ఆ మెట్లు ఎక్కే దగ్గర. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అవైతే. ఇంకా అలా మేమైతే ఇంకా వెళ్ళిపోయినాం లోపల. చూడండి సైడ్లో చూడండి ఎంత గుహలాగా అవైతే తాళం వేసేసి పెట్టేసినారు. అందులో ఇంకా అంటే వేరే ఫ్లోర్ ఉంటుంది. మేమైతే అలా వెళ్తున్నాం. ఇంకా చూడండి అసలు ఆ మెట్లు ఎక్కాలంటేనే పెద్ద టాస్క్. అదైతే నాకు చాలా భయమైంది గాయ్స్, చాలా అసలు ఎంత భయం అంటే అంత భయం అది. ఇంకా మేమైతే వచ్చేసాం ఫైనలీ. చూడండి అక్కడ మేమైతే ఫైనల్గా అయితే వచ్చేసాము. అక్కడ చూడండి ఇదైతే మనకి టోటల్ వ్యూ అంతా కనబడుతుంది. బ్యాక్ సైడ్ వ్యూ అంటారు దాన్ని. అక్కడ నుంచి మనకు చార్మినార్ అంతా కనబడుతుంది కదా, అదైతే బ్యాక్ సైడ్ వ్యూ. వీళ్ళందరూ ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతున్నారు మేము వచ్చేసాము అనేసి. చూడండి అక్కడైతే చాలా బాగుంది అదంతా కదా. మేము అలాగే వెళ్తున్నాం. ఇంకా వెళ్తూ ఇటు మాకు చూడండి ఇక్కడ మేమైతే ఒక 2 ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇక్కడ ఆగేసి ఆడ బాగా ఉంది వ్యూ అనేసి ఇంకా వెళ్తున్నాం మేమైతే. అక్కడ చూడండి సైడ్ మొత్తం పైన అంతా రూఫ్ ఉంది కదా, అక్కడ అన్నీ పావురాలే ఉన్నాయి ఎక్కువ. ఎందుకంటే ముస్లిమ్స్ అప్పుడు నిజాం రాజు కదా కట్టించింది గాయస్. వాళ్ళ ఆర్కిటెక్చర్ అదంతా ఎలా కట్టారు గాయస్, పైన కింద పక్కన అంత డీటెయిలింగ్గా ఎలానో నాకు అర్థం అవ్వట్లేదు. కట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా బాగా కట్టినారు. అసలు ఆ ప్లానింగ్ అలా కట్టాలని ఐడియా ఎలా వచ్చిందో వాళ్ళకి, అసలు ఒక్కొక్క డిజైన్ చూస్తే చాలా బాగుంది. అసలు అది ఎలా కట్టినారో ఏమో తెలియదు కానీ చాలా బాగా కట్టినారు. అది కట్టిన వాళ్ళకైతే దండం పెట్టాలి.
ఎన్ని రోజులు కట్టినారో, ఎన్ని సంవత్సరాలు కట్టినారో. అండ్ అక్కడ చూడండి, అటు సైడ్ అయితే మనకి మొత్తం గల్లీలు ఉన్నాయి, అటు ఇటు అన్ని గల్లీలే. మనకి 4 సైడ్స్ అయితే అంతా గల్లీలే. అక్కడ నుంచి మనకి మక్కా మసీద్ అయితే కనపడుతుంది కదా. ఇప్పుడు నేను ఫస్ట్ చూపెట్టాను కదా మక్కా మసీద్ ఎంట్రన్స్. మేము ఫస్ట్ చార్మినార్కి వెళ్ళి తర్వాత మక్కా మసీద్కి వస్తామని, అదైతే మొత్తం బయట నుంచి మక్కా మసీద్ అది. అండ్ ఇక్కడ చూడండి కొన్ని గదుల టైప్, అంటే ఏదో వెరైటీగా ఏవో ఉన్నాయి అక్కడైతే, అవి ఏంటో తెలీదు. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఎగ్జిట్. ఇంకా మేమైతే ఎగ్జిట్కి వచ్చినాం కానీ వెళ్ళబుద్ది కాక అక్కడ ఇక్కడ చూసుకుంటూ కూర్చున్నాం. చూడండి ఎంత బాగుందో మక్కా మసీద్. అండ్ అదంతా అయితే కనబడుతుంది మొత్తం మనకి గల్లీ అండ్ షాప్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. ఇంకా మనకి మక్కా ఏమంటారు, మస్జిద్ గైస్. నేను మక్కా మసీద్ గురించి ఒకటి చెప్తాను, ఇప్పుడు కాదు వీడియో ఎండింగ్లో చెప్తాను. అదేంటో మంచిగా ఆలోచించుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళినాక నాలాగా టెన్షన్లో పడుకుంటూ కూర్చోకండి, ఓకే? అదైతే వీడియో లాస్ట్లో చెప్తాను అదేంటో. ఇక్కడ చూడండి ఇదంతా మనకి గల్లీలు అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మేమైతే అటు సైడ్కి అయితే వెళ్తున్నాం, ఎందుకు నాకు కూడా తెలియదు, చూస్తున్నాను నేను కూడా. అది చూడండి అక్కడ దాన్ని ఏమో అంటారు, మీకు వైట్ కనపడుతుంది కదా, దాన్ని ఏమో అంటారు. పెద్ద పెద్ద దర్వాజాలు ఉన్నాయి గాయస్. అసలు అది ఇంత పెద్దగా ఎలా కట్టాలని మైండ్లో ఎలా వచ్చిందో ఏమో వాళ్ళకి, ఏమో అదే కదా అసలు ఎట్లా కట్టాలనిపించిందో ఏమో. అండ్ మనకి 4 sides 4 places వస్తాయి తెలుసా గైస్. 4 sides అలాగే 4 clocks కూడా ఉంటాయి అక్కడ రౌండ్. నేను అప్పుడు చూపెట్టాను కదా ఎంట్రన్స్ టికెట్ దగ్గర. అక్కడ మనకి 4 sides ఉంటాయి కదా చార్మినార్కి. అక్కడ మిడిల్లో క్లాక్ అనేది అయితే ఉంటుంది, అది వాళ్ళకి తెలుసు. యా అక్కడ నిజాం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్, అదే అది. అండ్ అదంతా అయితే మనకి సైడ్ వ్యూ. అటు కూడా గల్లీయే ఉంది, ఆబ్వియస్లీ గల్లీలే ఉంటాయి, కానీ అక్కడ షాప్స్ పెట్టేసుకున్నారు. ఇదైతే మనకి నేను పైన చూపెడుతున్నాను కదా, రూఫ్ పెట్టినారు ఏమో. ఇంకా స్టార్టింగ్లో పైకి ఎక్కుతున్నప్పుడు నేను చెప్పినాను కదా, అది కొన్ని క్లోజ్ చేసేసిన డోర్స్. అండ్ ఇంకా పైన ఫ్లోర్ కూడా ఉంది, కానీ ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది, కానీ అది మూసేసినారు. అండ్ చార్మినార్ కావాలంటే మీరు వచ్చేసి 9 AM నుంచి 4 PM లోపే మీరు ఎక్కగలరు పైకి అయితే. 5:30 PM లోపు 5:30 PM లోపు మీరైతే పైకి ఎక్కగలరు. ఇంకా మిగతా కింద షాపింగ్ చేయాలనుకుంటే మీరు ఏ టైం కన్నా రావచ్చు. నైట్ వస్తే నన్ను అడిగితే నైట్ వస్తే అంటే ఒక 3 o'clock 3:30 3 o'clock వస్తే పైకి ఎక్కేసి మళ్ళీ కింద కూడా ఎక్కువ ఉండొచ్చు కదా, అంటే నైట్ అయితే లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటుంది. కింద అయితే చూడండి ఇటు సైడ్ కూడా బాగుంది కదా అదంతా వ్యూ వచ్చేసి. అండ్ చూడండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి ఇటు సైడు ఇంకా చాలానే ఉంటుంది. నైట్ వస్తే కొంచెం షాపింగ్ చేయడానికి బాగుంటుంది. మాకు సోకులు పడుతుంది గాయస్. అక్కడ ఆపేయండి. అక్కడ చూడండి ఏదో గుహలాగా ఉంది, కానీ గుహ కాదు, అది రూమ్ లాగా ఉంది, దాన్ని లాక్ వేసేసారు. అలా అన్నీ తొంగి చూడడం మనకి అలవాటు కదా. జుట్టు చూపిస్తుంది గాయస్. లేదు గాయస్, అలాగే తిరిగినాను, అది వీడియో తీసేసినారు. ఇక్కడ మనకి బ్యాక్ వ్యూ ఇది చెప్పాను కదా ఇందాకే, కానీ ఇక్కడ నుంచి ఇంకా బాగా కనబడుతుంది, అందుకని మళ్ళీ వీడియో తీసినాను. అండ్ ఇక్కడ చాలా క్రౌడ్గానే ఉంది, ఎక్కువ క్రౌడీగానే ఉంది అనుకోండి. చార్మినార్కి 4 sides 4 places ఉంటాయి. ఒకటి హైకోర్టు, ఒకటి గోల్కొండ, ఇంకేమేమో ఉంటాయి గాయస్. అవన్నీ అయితే ఉంటాయి. అండ్ మీరు వచ్చేసి ఏమంటారు, మీరు వచ్చేసి అది చూడండి నేను చూపెట్టాను కదా అక్కడ హైకోర్టు ఉంది, అది వచ్చేసి హైకోర్టు. అండ్ ఇంకా చాలానే ఉన్నాయి. మేము ఎక్కువ షాపింగ్ అంటే ఏం చేయలేదు, జస్ట్ చార్మినార్ చూపెట్టడానికే వచ్చినాము. మీకు చూపెట్టాలి, అలాగే మా తమ్ముడు చెల్లికి కూడా చూపెట్టాలని అయితే వచ్చినాము. ఇప్పుడు మేమైతే ఎగ్జిట్గా అయితే వచ్చేసాము, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి ఒక్కొక్కరికి అయితే మా పిన్ లైన్లో వేసిస్తుంది అందరినీ. నేను లాస్ట్లో వస్తానని చెప్పినాను, కానీ నేను ముందే వెళ్ళిపోయాను. అక్కడ ఇంకొంది రూట్, కానీ దాన్ని కూడా క్లోజ్ చేసేసినారు. అక్కడ చిన్నపిల్లలం కదా గాయస్, అందుకనే ముందుకు దొబ్బేసినారు గాయస్. ఏం చేస్తాం, ఏం చేయలేం. అలా మేమైతే ఇంకా దిగేసినాం. ఇంకా పైకి ఫ్లోర్ ఉంది, కానీ మూసేసినారు గాయస్, ఏం చేయగలం. ఇంకా పైకి ఉంటే చాలా బాగుండేది,
ఇంకా మంచి వ్యూ వచ్చేది కదా. మంచిగా ఉండు. ఈ మెట్లు ఎక్కడం దిగడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అసలు. నాకు my మా God. చెల్లకైతే ఎంత భయమైంది తెలుసా గాయస్. వీళ్ళు చిన్న వాళ్ళు కదా, అందుకే అలాగ ఉంటాయి. మేము కింద చేతులు పెడుతున్నామని ఏం అనుకోకండి, మరి ఆ పరిస్థితుల్లో ఏం చేయలేము మనం. అక్కడ చూడండి మా మమ్మీ కింద చేయి పెట్టుకుంటే అందరం అట్లాగే పోతున్నాం రండి. భయం అవుతుంది మరి గాయస్, అక్కడ ఏం చేయగలం మనం, ఏం చేయలేం. ఎక్కువ పట్టుకోలేదు అనుకో కథం, కింద దొర్లుకుంటూ 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 పోయి కింద పడాలని మనం పడతాం. ఇంకా మనం ఇంకా మేమైతే ముందర ఉన్న వాళ్ళని కూడా పడేసినట్టు అవుతుంది. ఇంకా మేమైతే ఫైనల్గా అయితే కిందికి దిగేసినాము. ఇంకా చూడండి కిందికి దిగేసినాము. హాయ్ చెప్పింది guys. ఇంకా మేమైతే అలా అలా వెళ్ళిపోయాం. చూడండి గాయస్, అక్క అన్నీ చూపిస్తుంది. ఇక్కడేమో ఫౌంటైన్ తిరుంది. అండ్ అక్కడ అది చార్మినార్కి ఒక సీక్రెట్ దారి ఉందంట కింద గోల్కొండకి. ఇక్కడ నుంచి చార్మినార్ నుంచి గోల్కొండకి రూట్ ఉందంట చెప్పినారు. నిజమో కాదో తెలీదు నాకు కూడా. అండ్ అలాగే మేమైతే ఇంకా కొంచెం అట్లా కూర్చొని ఇంకా వెళ్ళిపోయినాం. అంటే వెళ్ళిపోలేదు, ఇంకా మీకు చూపెడతాను. మక్కా మసీద్ చూడడానికి వెళ్తాం గైస్. అక్కడ చూడండి పైన అయితే చాలా బాగుంది కదా. నాకు అసలు నచ్చింది గైస్. వీళ్ళు రూఫ్ ఎట్లా డిజైన్ చేశారు, షెట్ ఎన్నిసార్లు చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు, ఏమనుకోకండి. ఇంకా మేమైతే అలా వెళ్తున్నాం, సైడ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడ నుంచి ఫౌంటైన్ దగ్గర నుంచి ఫౌంటైన్ కూడా బాగానే ఉంది. ఆ ఫౌంటైన్ అసలు ఇంకా రాలేదు, ఏదో వేయలేదు అనుకుంటా వాళ్ళు. ఇక్కడ చార్మినార్ హిస్టరీ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి. నాకు హిస్టరీస్ అంటే చాలా ఇష్టం, అది కూడా చార్మినార్ హిస్టరీ అంటే గైస్. చార్మినార్ హిస్టరీ ఎంత బాగుంటుందో. వాళ్ళు 4 లాంగ్వేజెస్లో రాశారు, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు అండ్ హిందీ. 4 లాంగ్వేజెస్లో అయితే రాశారు. సారీ అలా వచ్చేసింది నోటికి, ఏమనుకోకండి. అండ్ అక్కడ రష్యాస్ ఉన్నట్టున్నారు. మాకు ఫారినర్స్ అయితే కనపడినారు. అంటే నాకు తెలిసిపోయింది కదా గాయస్, అందుకే అలా డైరెక్ట్గా. ఎస్, మేమైతే ఫస్ట్ వాళ్ళు ఎవరు అంటే నేపాలీస్ వీళ్ళు అంటే ఇండియన్ వాళ్ళే కానీ వేరే స్టేట్ వాళ్ళేమో అని అనుకున్నాము. మేము అనుకుంటున్నాం ఆడికి వెళ్ళి అడగాల, అందుకే అందరం చూడండి వెళ్తున్నాము నలుగురం. నేను చాలా ధైర్యం చేసి అడిగాను గైస్. మీరు అక్కడ మేము అడిగినాము ఫ్రమ్ విచ్ కంట్రీ ఆర్ యు అని అడిగినాము. అంటే షియా ఏంటి అని అనుకున్నామా, దాని తర్వాత తెలిసింది రష్యా అని. అంటే ఎస్ రష్యా అని అన్నది. అందుకే ఒక ఫోటో కూడా దిగేసాం మేము అక్కడ. చాలా బాగానే ఉంది. తన ఇంత వైట్గా ఉంది. ఒక 10 days ఇండియాలో ఉంటే మాత్రం కర్రగా అయిపోతుంది, మీన్స్ మన కలర్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మేము మక్కా మసీద్కి అయితే వచ్చాము. నేను చెప్పినాను కదా వీడియో స్టార్టింగ్లో, మక్కా మసీద్కి వెళ్ళేటప్పుడు నేను ఒకటి చెప్తానని విషయము. అదేంటంటే అమ్మాయిలు వెళ్తే మాత్రం స్లీవ్లెస్ అండ్ చున్నీ లేదా ఏదైనా స్కార్ఫ్ అన్న ఏదైనా ఒకటి వేసుకొని వెళ్ళాలి, లేదంటే లోపల కలర్ లేదంట. స్లీవ్లెస్ ఉండదు గైస్, ప్యాంట్స్ ఉండాలి ఖచ్చితంగా. మా చెల్ల కొంచెం షార్ట్ ఫ్రాక్ లాగా వేసింది కాబట్టి కింద ప్యాంట్ వేసుకోలేదు కాబట్టి తనైతే ఏం వేసుకోలేదు కాబట్టి తనని అలౌ చేయలేదు. అలాగే నేను అది స్కార్ఫ్ వేసుకోలేదు కాబట్టి, అంటే చున్నీ అవి ఏం వేసుకోలేదు కాబట్టి నన్ను అలౌ చేయలేదు. నేను మా చెల్లి బయట ఉంటే మా పిన్నికి అండ్ మా తమ్ముడి చెల్లికి మా మమ్మీ చూపెట్టుకొని ఒక ఫోటో దిగేసి వచ్చింది. అండ్ ఇక్కడ మేమైతే షాపింగ్ చేస్తున్నాం, జస్ట్ గాజుల షాప్. చార్మినార్ అంటే గుర్తుకొచ్చేది ఏంటి మనకి, గాజులు అండ్ సమ్ క్లచర్స్ అండ్ అవన్నీ గుర్తుకొస్తాయి. మెయిన్గా గాజులు, యా హ్యాండ్మేడ్ గాజులు ఉన్నాయి ఇక్కడ. చెప్పారు. నేను RRR మూవీలో చూసాను ఇది ఎలా చేస్తారో. ఫస్ట్ టైం ఇక్కడ చార్మినార్లో లైవ్లో చూస్తున్నాను ఎలా చేస్తారో దీన్ని వచ్చేసి. ఇక్కడ వీళ్ళైతే గాజులు నార్మల్గా అంటే హ్యాండ్మేడ్ చేసి మనకి నచ్చిన డిజైన్లో చేసిస్తారంట. మనకి చాలా బాగా చార్మినార్ సైడ్ వ్యూకి అయితే ఇవన్నీ దొరుకుతాయి. అండ్ హోల్సేల్ లేదా పెళ్ళి షాపింగ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ చార్మినార్ దగ్గర ఏది అంటే ఏమంటారు బట్టలు లేదా గాజులు అవి ఇవి హోల్సేల్లో అమ్మే వాళ్ళకి లేదా ఏమంటారు మ్యారేజ్ పెళ్ళిళ్ళ షాపింగ్కి చేసే వాళ్ళకి ఇక్కడైతే బెస్ట్ ప్లేస్ ఇది చార్మినార్ వచ్చేసి. ఎందుకంటే ఎక్కువ అన్నీ
ఏమంటారు గాజులు ఇవే కదా, వాళ్ళైతే ఇట్లా మా షాప్లోకి రండి మా షాప్లోకి రండి మా షాప్లోకి రండి అంటున్నాం. మేమైనా కొనేటోళ్ళమ్మా, జస్ట్ చూసేటోళ్ళమే కదా. అందుకని ఇక్కడ జ్యువెలరీ కూడా బాగానే ఉంది. మీరు ఎలాంటి వాడాలి చెప్పండి గైస్, కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ మేమైతే ఒక షాప్లోకి అయితే వెళ్ళాం. మా చెల్లెళ్ళకి ఇద్దరికైతే బ్యాంగిల్స్ కావాలనేసి, అంటే డైలీ వేర్ బ్యాంగిల్స్ కావాలంట. అందుకని షాప్ అది కూడా మట్టి గాజులు. వీళ్ళకి మట్టి గాజులు కావాలంట. అక్కడ హ్యాండ్ మేడ్ గాజులు వదిలేసి ఇక్కడ మట్టి గాజుల కోసం వచ్చినారు వీళ్ళు. హ్యాండ్ మేడ్ గాజులు ఏమన్నా తక్కువ రేట్ ఉన్నాయా గైస్? ఒక్కొక్క పేరు 300, 600 అని అంటుళ్ళు. హ్యాండ్ మేడ్ అంటే అట్లనే ఉంటుంది కదా, మరి వాళ్ళు మనకు నచ్చిన డిజైన్లో చేసిస్తారు, ఫ్రీగా ఇస్తారా? కనీసం 100 ఉంటే బాగుండేది అనుకున్నా నేను. హోల్సేల్లో కొంటే తక్కువ రేట్ పడుతుంది. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అయితే అంటే చూస్తున్నారు వీళ్ళు. నేను వీడియో తీస్తూ ఉన్నాను మీకోసం అన్నీ చూపెట్టడానికి. ఇక్కడ లైన్గా నీట్గా అయితే పెట్టుకున్నారు వీళ్ళు. ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్, లైటింగ్కి ఇంకా మెరిసి దగ్గర మెరిసిపోతున్నాయి. ఇంకా మట్టి గాజులు అంటే ఏంటి చెప్పండి గైస్? మట్టి గాజులు అంటే ఇట్లా గ్లాస్ టైప్ బ్యాంగిల్సే కదా. మట్టి గాజులు అంటే ఏమో అనుకున్నారు వాళ్ళు, అన్నారు గ్లాసీ గాజులే మట్టి గాజులు అంటారు. అంటే అవునా? నేను చూడండి ఇక్కడ పైన గ్లాస్ని ఇక్కడ వీడియో తీస్తున్నాను, నేను అలాగే ఉన్నానని. సారీ. మీకు ఒకటి తెలుసా గైస్, జెల్లీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ గైస్ అక్కడనే ఉన్నాయి జెల్లీ బ్యాంగిల్స్. నాకు ఇది చాలా బాగా నచ్చినాయి ఈ బ్యాంగిల్స్. ఇందాక పింక్ కలర్ అవి చూపెట్టినాను కదా మీకు, అవి నచ్చినాయి. చూడండి ఇక్కడ ఇది చాలా బాగున్నాయి ఈ గాజులు అయితే. మా అక్క ముట్టుకుంది జెల్లీ బ్యాంగిల్స్. జెల్లీ బ్యాంగిల్స్ అంటారు వీటిని, మనకు తెలియదు మరి. అవి సేమ్ జెల్లీ ఫిష్ తీరు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అలాగే నాకైతే ఆ గాజులు నచ్చినాయి, కొనుక్కోలే. ఇంకొక గాజులు కొనుక్కున్నాను నేను, మా నేను మేమిద్దరం కొనుక్కున్నాం గాయస్. వీళ్ళు కొనడమేమో కానీ మొత్తం గల్లీలను తిప్పినట్టే ఉన్నారు నన్ను. మమ్మల్ని అయితే ఫుల్ తిప్పినారు గాయస్. అసలు మేము ఏం కొనుక్కోలే కానీ తిప్పినాం. గాజులు నార్మల్ ఆ గాజులు అయితే కొనుక్కున్నారంటే పెళ్ళిళ్ళకి వేసుకునే గాజులు కొనుక్కున్నారు. డైలీ వేర్ గాజులని ఏం చెప్పకుండా అంతా తిరిగేసినారు వీళ్ళు. మా అక్క మిర్రర్స్లో సోకులు పడుకుంటా గాజులు చూపిస్తుంది గాయస్. అంటే కనపడుతున్నాం కదా, అలాగే చేయాలి అప్పుడప్పుడు. ఇక్కడ ఇదంతా బాగుంది. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే నేను చెప్తున్నాను కదా, పెళ్ళిళ్ళకైతే మీరు పక్కా చార్మినార్ రావాలి, హైదరాబాద్ రావాలి, కొనుక్కోవాలి. నేనైతే మీకు ఇదే చెప్తాను. పెళ్ళిళ్ళు అట్లా వేరే స్టేట్లో ఉంటే రాకండి గైస్, దగ్గర ఉంటేనే రండి. అంటే ఏమంటారు, ఊర్లలో షాపులు పెట్టుకొని ఇలా అమ్ముతారు కదా బ్యాంగిల్స్ అవి, లేదంటే జ్యువెలరీ బట్టలు అవి అమ్ముతారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుక్కుంటే తక్కువ రేట్లో పడతాయి. సపోజ్ ఒక బ్యాంగిల్కి మీన్స్ ఒక డజన్కి 100 రూపీస్ అనుకోండి. మీరు హోల్సేల్లో కొంటే అవి వీటికి 50 రూపీస్, అంటే సగం రేట్లోనే వస్తాయి. అలానే మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. చాలా బాగున్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే చాలా బాగా నచ్చినాయి నాకు. పెళ్లి కార్డు కూడా చేసిస్తారంట గాయస్ ఇక్కడ. పెళ్లి కార్డులు కూడా చేసిస్తారంట. ఇందాక షాప్ చూపెట్టినాను కదా, అక్కడ పెళ్లి కార్డులు కూడా చేసిస్తారంట. ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ వీడియో తీస్తున్నా. మా మమ్మీ ఒక్కటి కూడా కొనియట్లేదు. నేను అప్పటి నుంచి గాగల్స్ కొని మమ్మీ అంటే ఏం కొనియట్లేదు. మా మమ్మీ నాకు ఒక కమ్మలు నచ్చినాయి గైస్. మా మమ్మీ క్లచర్స్ కొందాం అనుకున్నాం కానీ చాలా అంత బాగున్నాయి, కానీ అంత రేట్ ఎంత చెప్పిల్లు తెలుసా గైస్? ఒక క్లచర్కి 200 అన్నారు గైస్. అందుకని ఇంకా కొనలేదు. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అలాంటివి, ఎన్నిసార్లు కొంటామని మా మమ్మీ కూడా తిట్టింది అనుకోండి. చాలానే ఉన్నాయి. ఇంకా వీళ్ళు 200 చెప్తే ఇంకొక దగ్గర జస్ట్ 50 చెప్పిళ్ళు, కానీ అప్పుడే ఎందుకో షాప్స్ని కదిలిచ్చిళ్ళు. అవును, ఎందుకో ఎవరో పోలీసు వాళ్ళు ఎవరో వస్తున్నారని అందరి కదిలించేశారు. ఇక్కడ నేను ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను, అండ్ ఎలా ఉందో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.